హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. 5 స్టార్ రేటింగ్ కిచెన్లో ఈరోజు సగ్గుబియ్యంతో పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు ఇలా సగ్గుబియ్యంతో చేసుకుని తిన్నట్లయితే మనకి శక్తి వస్తుంది. దానికోసం నేను ఇక్కడ ముందుగా 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. పొయ్యి మీద కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత సగ్గుబియ్యం దీనిలో వేసుకోండి. సగ్గుబియ్యం వేసిన తర్వాత 2 నిమిషాలు వేయించుకోండి. అలానే మరీ ఎక్కువసేపు వేయించే పని ఉండదు. కొంచెం వేడైతే సరిపోతుంది. మనకి సగ్గుబియ్యంలో ఉన్న తడి ఏమన్నా ఉంటే ఆరిపోతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో ఈ సగ్గుబియ్యాన్ని వేసి మెత్తని పౌడర్లా తయారు చేసుకోవాలి. పౌడర్లా చేసిన తర్వాత జల్లీల్లో వేసి జల్లించుకోండి. సగ్గుబియ్యం మరీ మెత్తని పౌడర్ అయితే రాదు. వీలైనంత మెత్తగా తయారు చేసుకోండి. మరీ మెత్తగా రాకపోయినా పర్వాలేదు. ఇప్పుడు జల్లిడితో జల్లించిన దానిలో రవ్వ మిగిలిన దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీనిలో మనం 1/2 కప్పు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసినప్పుడు వేడి నీళ్ళు అవసరం లేదు, నార్మల్ వాటర్ వేసుకోవచ్చు. అలానే ఎక్కువ వాటర్ కూడా వేసుకోకండి. కొంచెం వాటర్ వేసుకొని పిండిలో బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి నాననివ్వాలి. చూడండి, ఇలాగా మనకి పట్టుకొని చూస్తే ఉండలాగా అవ్వాలి. అప్పుడే మనకు కరెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అలానే ఉంచేసుకుందాం. పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి కొంచెం. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. కారం వాసన ఒక 2 నిమిషాలు వేయించినట్లయితే కారం వాసన పోద్ది. చూడండి, ఇలా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వండి. ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు పెరుగు వేసుకోండి. ఈ పెరుగుని బాగా బీట్ చేసుకోండి. క్రీమ్ లాగా అయిపోవాలి. ఎక్కడ మనకి ఉండలు అనేది లేకుండా చక్కగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న దానిలో ఒక ఉల్లిపాయను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోండి. రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్. ఘాటు ఎక్కువ తినేవాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొంచెం తగ్గించుకోండి, అది మీ ఇష్టం బట్టి. ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకున్న పోపు దినుసుల్ని దీనిలో కలిపేసుకోవాలి. ఇవి చల్లారిపోయిన తర్వాత మాత్రమే కలుపుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని దానిలో వేసేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. అంతే ఈజీగా మనం రైతా తయారు చేసుకున్నాము. ఈ పూరీలోకి ఈ రైతా చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకోండి. 3 బంగాళదుంపలు తీసుకొని ఉడికించుకొని పీల్ తీసుకోండి. చూడండి, మనకి సగ్గుబియ్యం 10 నిమిషాలు అయిపోయింది, నానిపోయి ఉంటుంది. ఆల్రెడీ నీళ్లు వేసుకున్నాం కదా, మొత్తం అంతా పీల్ చేసుకొని పొడి పొడిగా అయిపోద్ది. ఈ ఉడికించిన బంగాళదుంప తురుముని దీనిలో వేసుకోండి. అందువల్లే మనం బంగాళదుంప ఉడికించినప్పుడు చాలా మెత్తగా ఉడికించుకోండి. మనం తురిమేటప్పుడు ఈజీగా అయిపోద్ది. బంగాళదుంప ఉడికించినప్పుడే చాలా మెత్తగా ఉడికించుకోండి. మనం తురిమేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం తురిమేసిన తర్వాత దీనిలో 4 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. మధ్య మధ్యలో ఫ్లేవర్ మంచిగా తగులుతుంది. కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీర. నెక్స్ట్ దీనిలో రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఈ బంగాళదుంప, కొత్తిమీర అన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోండి. కలిపేటప్పుడు వాటర్ వేసుకోకండి, అవసరమైతేనే వేసుకోవాలి. కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి. చేత్తో కొంచెం, మరీ ఎక్కువ కాకుండా అంత వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి చపాతీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవాలి. ఒకవేళ మనకి చపాతీ పిండిలా రాకపోతే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, ముద్ద ఇలాగ అయిపోవాలి. కలుపుకున్న తర్వాత మెత్తగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టి కనీసం పావుగంట సేపు అయినా నాననివ్వండి.
15 నిమిషాలు నానిన తర్వాతే మనం పూరీలు కానీ చపాతీలు కానీ ఏది చేసుకున్నా 15 నిమిషాలు అయితే కంప్లీట్గా మనకి నాననివ్వాలి. 15 నిమిషాల తర్వాత మనకి పిండి నానిపోతే చక్కగా పూరీలు వస్తాయి. అప్పటికప్పుడైతే వెంటనే అయితే పూరీలు కరెక్ట్గా రావు. ఇప్పుడు అన్నిటినీ బాల్స్లో తయారు చేసుకోండి. ముందు అన్నీ మీడియం సైజు బాల్ ఉండేలాగా మన పూరీకి ఎలా తయారు చేసుకుంటాం అలాగా అంత సైజులో ఉన్న బాల్స్ అన్నీ తయారు చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. చేసేటప్పుడు స్పీడ్గా చేయాల్సి వస్తుంది కాబట్టి మనం ఇలా ముందు బాల్స్ చేసుకుంటే తొందరగా అయిపోతాయి. ఇప్పుడు ఈ పూరీ కోసం మనం పూరీ పీట కాకుండా బటర్ పేపర్ కానీ లేదంటే ఏదైనా ఒక కవర్ని కానీ యూస్ చేయాలి. ఇప్పుడు ఒక బాల్ని తీసుకొని మధ్యలో పెట్టుకోండి. బటర్ పేపర్ని క్లోజ్ చేసుకొని పైన ఏదైనా ప్లేట్ లాంటిది తినే కంచంలాగా కానీ ప్లేట్ కానీ ఉంటే దాని మీద పెట్టుకొని గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేస్తే చాలు మనకి లోపల పూరీ రెడీ అయిపోద్ది. చూడండి సింపుల్గా మనం పూరీ తయారు చేసుకున్నాం కదా, ఈజీగా వచ్చేస్తుంది. పైన బటర్ పేపర్ కూడా ఆయిల్ కానీ ఏమీ వేయ అవసరం లేదు. చూడండి ఇలాగా సన్నగా ఉండేలాగా పూరీ ఒత్తుకోండి. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవడమే. పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఈ పూరీని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వకుండా పూరీ అస్సలు వేయకూడదు, హీట్ అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఫస్ట్ పూరీ వేగడానికి 2 నిమిషాలు పడుతుంది, కానీ తర్వాత నుంచి చాలా స్పీడ్గా అయిపోతాయి. కాబట్టి మీరు ఆల్రెడీ బాల్స్ తయారు చేసుకొని ఉంచుకుంటే త్వరగా అయిపోతుంది. చూడండి మనకు పూరీలు అనేవి చూడండి ఎంత కలర్ వచ్చాయో. అసలు సగ్గుబియ్యంతో చేసిన పూరీల్లా కాకుండా మామూలుగా పూరీలు ఎలా తయారు చేసుకుంటామో ఆ కలర్లోనే ఉంటాయి. ఇంకా మనకి పొంగుతూ కూడా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. పూరీలు ఇష్టం లేని వాళ్ళు కావాలంటే చపాతీ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా పొంగే పూరీలు రెడీ అయిపోయాయి. చాలామంది పూరీలు తినమనుకునే వాళ్ళకి ఒక కవర్ తీసుకొని కవర్ మీద బాల్ పెట్టుకొని దానిపైన కంచంతో కరెక్ట్గా మధ్య కంటే మళ్ళీ ఇది కూడా సేమ్ చపాతీ కూడా పూరీ కూడా సేమ్ అలానే చేసుకోవాలి. కాకపోతే అది ఆయిల్లో వేపుతాము, ఇది ఆయిల్ లేకుండా అంతే. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చపాతీని వేసేసుకోండి. దీనికి ఆయిల్ కానీ ఏమీ వేసే పని ఉండదు. కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కానీ ఎర్రగానే వస్తాయి, చక్కగా కాలిపోతాయి. పాన్ మీద వేసిన తర్వాత మాత్రం 1 నిమిషం ఉంచిన తర్వాత తిప్పాలి, లేదంటే పాన్కి అంటుకుపోద్ది. ఇంకా పూరీలాగే ఇవి కూడా చక్కగా పొంగుతాయి. మనం ఉపవాసం చేసినప్పుడు సోమవారాలైనా కార్తీక మాసంలో అయినా శనివారాలైనా లేదంటే మహాశివరాత్రి ఇలాంటప్పుడు ఉపవాసం చేసిన రోజులు ఇలా చేసుకున్నట్లయితే ఒంట్లో శక్తి పెరుగుతుంది. చూసారు కదా ఇవి కూడా మనకి పూరీలాగే చక్కగా పొంగుతూ ఎర్రగా వచ్చాయి. ఈ కలర్ వచ్చిన తర్వాత మొత్తం అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. సింపుల్గా సగ్గుబియ్యంతో పూరీ చపాతీ తయారు చేసుకున్నాం. ఇంకా రైతా కూడా తయారు చేసుకున్నాం. ఒక పూరీని కట్ చేసి చూద్దాం, లోపల ఎలా ఉన్నదనేది తెలుస్తుంది. లోపల చూడండి మనకి బంగాళదుంప లేయర్లా కనిపిస్తుంది. ఇది టేస్ట్ అయితే మాత్రం సేమ్ ఆలూ పరాటా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సగ్గుబియ్యంతో చేసామంటే ఎవరూ నమ్మరు. ఒకసారి టేస్ట్ చేసి తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రైతా కూడా ఈ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. కారం అన్నీ వేసుకున్నాం కదా, అసలు కూర పనే ఉండదు మనకి. చపాతీలు చూడండి ఎంత మెత్తగా వచ్చాయో, పూరీలు కూడా మెత్తగా ఉంటాయి. చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలనుకుంటే 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.